నిన్న సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో ఆనందంగా టీవీ ముందు కూర్చొని చూస్తుంటే ఫస్ట్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాట్ మనకు వస్తే ఎస్ఆర్హెచ్కి దుమ్ము రేగ్ కొడుతుంది. 250+ అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకొని చాలా చాలా తెలివిగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్స్ మన హైదరాబాద్ సన్ రైజర్స్కి చుక్కలు చూపించారు. పగలే చుక్కలు చూపించడం అంటే ఏంటో నిన్న ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ చూపించడం జరిగింది. పవర్ ప్లేనే 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. 35 రన్లు కొట్టి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. టోటలీ డిసప్పాయింటెడ్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. టీవీని ఎత్తి పొగలగొట్టాలా అంత కోపం వచ్చింది. కానీ మన బ్యాటర్స్ అందరూ చేతులెత్తేశారు. అసలన్నీ అడియాసలు అయిపోయి ఇంకా టీవీ ముందుకు లేచిపోదామన్న టైంలో క్లాసన్ వచ్చాడయ్యా. నా ఇన్నర్ ఫీలింగ్ పండగలా వచ్చాడు, మా తోడు నిలిచాడు, మా పర్వే కాపాడాడు క్లాసన్. ముద్దుగా కాటేరమ్మ కొడుకుగా పిలుచుకుంటాము. ముంబై ఇండియన్స్కి చెమటలు పట్టించాడు క్లాసన్. హైదరాబాద్ సన్ రైజర్స్కి అంతో ఇంతో ఇజ్జత్ ఉందంటే క్లాసన్ వల్లనే ఇజ్జత్. నిన్న ఓన్ గ్రౌండ్లో నిలబడడం క్లాసనే నిలబెట్టాడు. క్లాసన్ కొట్టే కొట్టుడికి మనసు తృప్తిగా గుండె ఆనందంగా ఉంది. ఈ అమ్మ తగ్గేదేలే అన్న ఫీలింగ్ వచ్చింది. క్లాసన్ 1 మ్యాన్ ఆర్మీ. పరువు మాత్రం కాపాడాడు. దిల్ ఖుష్ అయిపోయింది. దాని తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో రోహిత్ శర్మ చుక్కలు చూపించేశారు సన్ రైజర్ బౌలర్కి. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి 6లు 4లు ఫైన్ క్లిస్ ఇచ్చినట్టు చాలా ముద్దుగా వెళ్ళాయి. వండర్ఫుల్ బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్ విజయానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మిగిలిపోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా ఆడితే పని అవ్వదమ్మా. ఇంక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకొక మ్యాచ్ ఉంది చెన్నైతో, అది మాత్రం ఓడిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. ఇప్పటికైనా మార్చండి, ఇంకా దుమ్ము రేగొట్టండి. నిన్న మాత్రం టోటల్లీ డిసప్పాయింటెడ్. నిన్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఎలా ఉందంటే చుమ్మా హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి చుక్కలు చూపించింది ముంబై ఇండియన్స్. అలాగే హోమ్ గ్రౌండ్లో మన బ్యాటింగ్ మన బౌలింగ్ ఎలా ఉందంటే అలా ఉంది. మీరు ఎలా ఫీల్ అయ్యారో డెఫినెట్గా కామెంట్ చేయండి. జై హింద్.